అయ్యగారు స్టార్ట్ చేయండి. కదా మీరు అయ్యగారి దగ్గర లోటు పెట్టించుకున్నాను మామూలుగా. థ్యాంక్ యూ మామయ్య. అన్ని ఒక్కొక్కటి మెల్లగా చెప్తున్నా. సరే వాడు ఇట్లా ఇట్లా అనుకో మొత్తం కళ్ళు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పన్ను? అట్లా స్టోరీ ఇట్లా లాస్ట్ రోజు అలా పొద్దులు వచ్చిన ఎందుకు ఎందుకు ఎవరు వచ్చినట్టున్నారు చూడరా పిన్ని పైగా తీసుకో తీసుకోండి. ఇవి కూడా ఇదే లైన్. ఒత్తులు మంచిగా లేక అయ్యప్ప ఒత్తులు అయితే కూర్చోండి. అలా డ్రెస్ మీద స్టార్ట్ చేద్దాము. ఒక్కసారి ఫోటో పెట్టుకుంటాము. అర్చతప్రగమేధా అర్చం పవిత్రగా అక్షంతర పట్టుకోండి. అక్షంతర పట్టుకోండి. అవి కొంచెం ప్లేట్ ఉందిలే. వానికాయ ఉందిలే. అక్షంతర పట్టుకోండి. గణపతిని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశిభరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానే సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీనారాయణాభ్యాం నమః. అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఆచమ్య ఆచమనం చేసుకోండి. చేతులు నీళ్ళు పోసుకొని చేయి కలుపుకొని హస్తం ప్రక్షాళ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చేయి కలుపుకోండి. గోవిందాయ నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. కృష్ణవే మధుసూదన పట్టే మధుచడం త్రివిక్రమ వాహన శ్రీధర ఋషికేశ శివ పద్మనాభ దామోదర శంకరేశ్వర వాసుదేవ అదోక్షయ హరయే శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రాణాయామం చేసుకోండి. ముక్కు పట్టుకోండి.
योदेन सुविदा स्नागं दिजान् धर्मादिगोचरः प्रेरयेत्तस्य लक्ष्मर्घः सत्वरेण्यामुपास्महे मा भूर्ज्योतिर्सोमतं ब्रह्मभूर्भुवस्सु भारोः चैदयण्डे नमानुकुण्डे अक्षतलो చేతిలో పట్టుకుంటే శుభార్థం జాతకే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వారవ్య ఉత్తర ప్రదేశే కృష్ణా గోదావరి योर्मध्यदेशे नूतन गृहे स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिरऋतुः माघमासे शुक्लपक्षे दशम्यां तिथौ शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकरण एवं कलविशेषण विशिष्टायां शुभतिथौ बालजल्लगोत्रोद्भवस्य उत्तरायणस्य सायिदेवनामधेयस्य सह कुटुम्बानां रत्नालगोत्रोद्भवस्य श्रीभद्ररावनामधेयस्य भारती धर्मपत्नी भारती नामधेयस्य विकासरावनामधेयस्य धर्मपत्नी सायिनामधेयस्य मैरा नामधेयस्य अगस्त्य नामधेयस्य सह कुटुम्बानां ममानुकुण्डे क्षेमस्थैर्या धैर्यजया भयाैरारुढैश्वर्याभिवृद्ध्यर्थं नूतन गृहे सत्यनारायण स्वामी व्रत पूजां करिष्ये చేతిలో నీళ్లు వేసుకుని అక్షంతలు కిందికి వదిలేసేయండి సత్యనారాయణ స్వామి వ్రత పూజాం కరిష్యే ఆదౌ గణపతి ప్రార్థనే వినియోగాః టిష్యూ తీసుకోండి ఏంటిది ఏంటి నాన్న ఇప్పుడు అపార్ట్మెంట్ లో చిన్న కుక్కని తాకిరట ఇటువంటి వాళ్ళ మూతి నాకేస్తుంటది అది ఆదౌ గణపతి ప్రార్థనే వినియోగాః అక్షతలు చేతిలో పట్టుకోండి గణపతిని ప్రార్థన చేసుకుంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దైవ సర్వకార్యేషు సర్వదా. అక్కడ గణపతికి అక్షతలు వేయండి. మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. పసుపు కుంకుమ 2 పువ్వులు పెట్టండి. దేవస్తవిధ ప్రసవ బాహుభ్యాం పుష్పోభ్యాం ప్రతిగృహ్ణామి. महागणाधिपतये नमः. सुप्रीता सुप्रसन्ना वरदा भवतु. आदित्यादि नवग्रह पूजां करिष्ये. 9 ఆకుల మీద అక్షతలు 9 పూలు పెట్టేసేయండి. మధ్యే వక్తుల మండలమాదిత్యాయ ఆగ్నేయం చతురస్రవం సోమాయ దక్షిణే త్రిఘోరమంగారకాయ ఈశాన్యాం భానాకారం బుధాయ ఉత్తరే దీర్ఘచతురస్రం బృహస్పతో ప్రాక్పంచకోణం శుక్రాయ పశ్చిమే ధనురాకారం శనీశ్వరాయ నైరుత్యాం శూర్పాకారం రాహవే వాయువ్యాం ధ్వజాకారం కేతవే. ఆదిత్యాది నవగ్రహ దేవతాయే నమః. సకలోపచార పూజాం సమర్పయామి. సత్యనారాయణ స్వామి నమః. అక్షతలు పువ్వులు చేతిలో పట్టుకోండి. సత్యనారాయణ స్వామికి మనసులో ప్రార్థన చేసుకోండి. ధ్యానం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. స్వామివారి పాదాల చెంత అక్షతల పూలు పెట్టండి. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. నీరు చూపించి 3 సార్లు పల్లెల్లో వదిలేసేయండి. పాదయోః పాద్యం సమర్పయామి. అది ముయ్యాలి, గాలి వస్తుంది. హస్తయేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
సత్యనారాయణ స్వామినే నమః. స్నానం ఆ కలశంలో కూడా విగ్రహానికి స్నానం చేయించండి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రభాత్ సభూమిం విశ్వదో భృత్వా అత్యదిష్టదశాంగులం పురుషజీవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉతామృతత్వస్యేషానః యధన్నేనా తిరోహతే ఏతా వానస్య మహిమా అతో ధ్యాయాదుశ్చ పూరుషః. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతంధిభి త్రిపాదోర్ధ్వముదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం చక్రామధుస్సాశనాదశనే అభి. పంచామృతం తస్మాత్ విరాడజాయథా విరాజో అధిపూరుషః సజాతో అర్చనిశ్చతా పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవ యజ్ఞమదం వధ వసంతో అస్య సీధాజ్యం గ్రీష్మజన్మ శరద్భవే సప్తాస్యా సంపరితయః త్రిసప్త సమిధకృతాః దేవాయజ్ఞం తన్వానా అబద్ధం పురుషం వశం యజ్ఞం పరిగశం ప్రోక్షణ్ణా పురుషం ధ్యాతమగ్రథా తేన దేవ అజదంతా సాధ్యానుసయశ్చనే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజః సామాన యజ్ఞరే చందాంసే యజ్ఞరే తస్మాత్ తస్మాదజాయథ తస్మాదశ్వా అజాయంత ఏకే చోపజాయతః దామోహజజ్జరే తస్మాద్ జాథ అజామయః యత్పురుషం యథదు కథితావ్యకల్పజన్ ముఖం కివస్య గౌ బాహు కాభో భూమాధముచ్ఛయతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః పూరోదదస్య జద్వైశ్య పద్భ్యాగుంశోద్రో అజాయథ చంద్రమా మనసో జాతా చక్షో సూర్యో దజాయథ ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయథ నాభ్యా ఆసేదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తథ పద్యాం భూమిదిశ శ్రోత్రాత్ తథా లోకాగో అకల్పజన్న వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః ప్రభస్తాతు త్వమేవం విద్వా నమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాజ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న దేహనాగం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాశ్చంతి దేవాః అద్యః సంభూత పృథివైర్యసాచ్చ విశ్వకర్మణః సమవర్తధాతే తస్య త్వష్టా విదదద్రూపమేతే తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణ తమసః పరస్తాతు త్వమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిష్టరతి గర్భే అంతః అజాయమానో బహుధా జాయతే తస్య ధీరా పరజానంతి యోనిం మరీచీనాం పతమిశ్చంది వేదసః यो देवेभ्यो आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे
రుచం బ్రాహ్మం జనయంతాం దేవా అగ్రే తదద్రుభన్న యస్మై భం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేరాః సన్వశే క్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తమం ఇష్టం మనిషానాం అభం మనిషానాం సర్వం మనిషానాం ఓం శాంతి శాంతి శాంతి. కొబ్బరికాయ కొట్టండి. ఆ మొత్తం కొట్టండి. అభితో సాధన చేశారు. విష్ణుడు 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 ఫుల్ అయిపోయింది అంటే విగ్రహం ఫుల్లే కొబ్బరి నీళ్ళు వేరే దాంట్లో పోసుకుని కొబ్బరి నీళ్ళు ఫస్ట్ ఈ గిన్నెలో పోసేది. రెండు పట్టుకొని కొట్టండి. ఎందుకంటే అది నార తీయలేదు దొరవారు. కొబ్బరి నీళ్ళు నార తీయలేదు. గిన్నయ్యమ్మ ఇంకా కూర్చున్నాం ఏం చేస్తున్నాం పంచామృతం గిన్నె దానిలో పోసి కొబ్బరి కాయ కొట్టి దానిలో బృహస్పతి ప్రసూధాస్తానో శివ ఒక్కసారి బొట్ట పెట్టేసి ఆ కొబ్బరి ముక్కలు లోపల పెట్టేసేయాలి. కొబ్బరి దాన్ని ఏమంటే పోసేయాలి. విగ్రహం మీద పోసేయాలి. హిరణ్యరోహ హిరణ్యధా దధ్యన్నమస్మై షణ్ణో దేవి రభిష్టాయ వర్ణస్సునవ ఆవాభవంత వేధయే కదలి సంజ్ఞారభిస్లభంతు నాః కదలి నీళ్ళు పోసి ఆ విగ్రహం నీటి కడిగేసేది. విగ్రహం పైకి లేపండి. సత్యనారాయణ స్వామి విగ్రహం పైకి లేపేసి ఒక్కొక్క నీళ్ళు పోసి కడిగేసేది. యా పలనేర్యా పలా పుష్పాయాశ్చ పుష్పిదిః బృహస్పతి ప్రసూధాస్తానో మంథంధగుంభసా. పువ్వు తీసుకొని తుడిచండి విగ్రహాన్ని. ఒక పువ్వు తీసుకొని విగ్రహాన్ని తుడిచేయండి. గంట పట్టించి గుడ్డ పెట్టండి విగ్రహాన్ని. అమ్మ చెప్పమ్మా. తుడిచినవా? తుడిచిన తర్వాత గంధం పెట్టి గుడ్డ పెట్టండి. పంచామృత ఫలోదక రత్నోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నాన అనంతర శుద్ధ ఆచమనిజం సమర్పయామి. ఇద్దరు ఫోన్లో లోపల పెట్టి
కలశాన్ని కానిచ్చి వెనక పెట్టాలి వెనక. ముందు పెట్టేసి మరి కానిచ్చేసి అట్లా పెట్టేసి నాది అంకుల పాప ఒత్తిపోతుంది విగ్రహానికి చిన్నదడ ఉంటే సరిపోతుందా లోపల కొన్ని ఇద్దరు అభివస్త్రాసవసనాదృశాయుధేన సుధగా పూజమానాః అవిచ్చుంద్రావట్టవేరోహిరణ్యాభస్మాన్ రదినో దేవ సోమా వస్త్రాన్ సమర్పయామి. ఇలా ప్లేస్ లేదే సపోర్ట్ మైరా ఫోన్ పక్కన పెట్టు. పసుపు కుంకుమ ఆ లోపల కలశం మీద ఆజనేతే పరాజనేతే ధూర్భారోహం ధవష్మినిః వృధాశ్చ పుండరీకానే సంవృధస్య గృహాజిని. వేసిన తర్వాత పూలు పెట్టి అలంకరణ చేయండి. సత్యనారాయణ స్వామినే నమః. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శంభురజే నమః. ఓం చక్రవాణజే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోనజే నమః. ఓం భావనాయ నమః. ఓం జ్ఞానబంధనాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం చతుర్మూర్ధజే నమః. సత్యనారాయణ స్వామినే నమః. నామ పూజాం సమర్పయామి. ఒక 5 అగరబత్తులు వెలిగించండి. లోభం వాస్తు పూజ దగ్గర పైన అగరబత్తి స్టాండ్ ఉంది, నాకు తెలుసు. పెట్టేస్తా అగరబత్తి స్టాండ్ గ్లాసులో బియ్యం పోసి పెట్టే కదా పైన. గంట అక్కడే ఉన్నట్టు తీసి ముట్టి శివ రూపమాగ్రాభయామి. అక్క వనస్పతిమవేర్జైనానాగ్రంథే సుసంయుతః ఆగ్రేయస్వరదేవానాం రూపమాగ్రాభయామి. అక్కడ పెట్టేసి దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి. ధూపదీప అనంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరి ముక్కల మీద ఫలాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సవః అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోభివ యస్మరేత్ పుండరీకాక్షం సహ వ్యాధంతరశుధి. సత్యనారాయణ స్వామినే నమః. అవసర నైవేద్యం సమర్పయామి. చైతన్యసాల్వం ప్రథమాత్మనే నమః. ద్వితీయాత్మనే నమః. తృతీయాత్మనే నమః. చతుర్థాత్మనే నమః. పంచమాత్మనే నమః. బ్రహ్మణే నమః. నీళ్ళు చూపించి వదిలేసేయండి ఇస్తాను. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతా విధానమసే ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. నీరాజనం
కాదు ఎప్పుడో వల్ల నేర్పిస్తున్న ఫోన్లో నేర్పిస్తున్నా కర్పూరకరణం కరుణావధానం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందేర్భవం భవామి సహితం నమామి సత్యనారాయణ స్వామినే నమః నీరాజనం దర్శయామి నీరాజనానంతరా శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్వామి చేతో హారతి ఉన్న ఫలంగా హారతి పైకెత్తండి వచ్చిన బంధువులందరూ కూడా నిలబడుకుంటారు సత్యనారాయణ స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ప్రథమోధ్యాయ మొదటి కథ ప్రారంభ అక్షంతలు పువ్వులు చేతిలో పట్టుకొని కథ ఎదుర్కొంటూ కూర్చోండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఏకదా నైమిషారణ్యే ఋషయా శౌనకాధయా ప్రవచ్చుతం రాగతం సర్వే సూతం పౌరాలింకరు పూర్వముఖప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్న వారి సూత మహాముని చూసి శ్రద్ధగా వినండి అని విధంగా ప్రజలంజను భూలోకమున మానవులు నానా విధాలుగా కష్టాలు అనుభవించుతున్నారు. వారికి ఆ కష్టాలు ఏ విధంగా తొలగును, అందుకేదైనా ఉపాయం చెప్పమని అడిగిన వాడాయను. అందులోకి ఈ విధంగా ప్రజలంజను సత్యనారాయణ అనే స్వామి వ్రతం కలదు. ఈ వ్రతం చేసిన వారు సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యం కలుగును, సంతానం కలుగును, సర్వత్రా జగప్రథముగా ఉండును. ఈ వ్రతాన్ని వైశాఖ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, పౌర్ణమి తిథి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, రవి సంక్రమణ దినమందు కానీ సూర్యోదయమే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సాయంకాలమున అనగా రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతాన్ని ఆచరించవలేను. పూజా స్థలమును గోమయువుతో అలిగి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఉంచవలేను. ఆ కలశాన్ని వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, తుదకు మట్టితో గాని చెయ్యవలేను. లోభత్వము చెయ్యరాదు. యథాశక్తి అన్నీ ఆచరించవలేను. ఆ కలశం మీద ఒక నూతన వస్త్రం పరచవలేను. ఆ నూతన వస్త్రం మీద సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారముతో గాని, లేదా అర్ధ కలశం బంగారముతో గాని, లేదా తుదకు పావు కలశం బంగారంతో చేయించి పంచామృత అభిషేకం గావించి మండపమున ఉంచవలేను. ఆ విధంగా చేసిన వారు 4 వర్ణముల వారను, స్త్రీలను, పురుషులను కూడా ఈ వ్రతం చెయ్యవలేను. వ్రతం చెయ్యవారు బ్రాహ్మణులను, బంధువులను, మిత్రులను తెలుసుకొని వచ్చి వ్రతం చెయ్యవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవన్నీ అనగా సేరంబావు చొప్పున ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధంగా నైవేద్యం జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణాలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చెయ్యవలైనట. జయ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అక్షంతలకు స్వామివారి పాదాల దగ్గర వేయండి. ఒక కొబ్బరికాయ కొట్టండి. పక్కన పెట్టేసేయండి.
కొబ్బరి నీళ్ళు ఇందా గిన్నె ఉందా గిన్నెలో పట్టించాడు. యాపల నిజాపల పూజలు ఉన్నాయి. 3 గంటలు మా ఇంటికి వచ్చేస్తాం. సరే ఒక బిల్ల కర్పూరం వేసి హారతి పడి జుట్టు ఉన్నది లోపల పెట్టండి. జుట్టు అనేది ప్రసాదానికి బాబాయ్ ఇస్తే కట్ చేస్తాను. ఒకటి ఇట్లా ప్రసాదం అట్లే పండ్లు కూడా కట్ చేయండి. తర్వాత కర్పూరం కొట్టేది. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. హారతి చుట్టూ నీళ్ళు నీరాజనానంతర శుద్ధ ఆచమనిజం సమర్పయామి. స్వామికి ఆరోగ్యించండి. హారతి నమస్కారం. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ద్వితీయోధ్యాయ 2వ కథ ప్రారంభ. లక్షణలు పువ్వులు చేతిలో పట్టుకోండి. పూర్వము కాశీనగరాన ఒక బీద బ్రాహ్మణుడు కలవాడు. బ్రాహ్మణుడు భిక్షాటనదే బయలుదేరుతూ ఉండగా సత్యనారాయణ స్వామి సన్యాసి రూపం ధరించి ఆ యొక్క బీద బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, ఓయ్ బ్రాహ్మణోత్తమ, నీవు వేదాంతుడవై ఉండియు ఇట్లు దరిద్రం అనుభవించుచు తిరుగుచుండేడి వేడిరవాడాదని. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటనచే జీవించుచున్నాను, చాలా కష్టాలు పడుచున్నాను. నా దరిద్రం ఒకటికేమైనా ఉపాయం చెప్పమని అడిగిన వాడాలను. అందులోకి ఈ విధంగా చెప్పజరగను. సత్యనారాయణ అనే స్వామి వ్రతం కలరు. ఆ వ్రతం చేసిన వారు సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యము కలుగును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రథముగా నుండును. ఆ విధంగా చెప్పగా విన్న వెంటనే బీద బ్రాహ్మణుడు తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి ఉత్సాహమున నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమునందే లేచి యథావిధిగా భిక్షాటనదే బయలుదేరిన వాడాయను. చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను, మిత్రులను పిలుచుకొని వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా కట్టెల ముగ్గుని జీవించువాడకుడు వచ్చి కట్టెలకు కాబట్టి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రత విధానమందరి కూడా చూసిన వాడాయను. నాయన, నేను కూడా ఈ వ్రతం చేస్తానని తన మనస్సులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహమున నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమునందే లేచి యథావిధిగా ఆ కట్టెల మోపును తీసుకొని ఒక పెద్ద పట్టణానికి బయలుదేరిన వాడాయను. కట్టెల మోపు
గంధపు చెక్కలుగా మారిపోయాయి. రెట్టింపు ధనము వచ్చను. అందులో అతడు మిగులు సంతోషించి అరటి పండ్లు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగునవి తీసుకొని ఇంటికి చేరిన వాడాది. తర్వాత అతడు తన బంధు మిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన అతడు ధనములను, పుత్రులను, పుత్రికలను సంతోషము పొంది జీవిత కాలమంతయు సకల సుఖం అనుభవించి అంత్యమున స్వర్గలోకానికి పోయినవాడాయనట. జయ సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అక్షంతర భూములు స్వామి దగ్గర, 2 పాదాల దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టండి. కర్పూరం వేసి చుట్టూ నీళ్ళు వేయించండి. స్వామికి ఆరాధించండి. హారతి నమస్కారం చేసుకుని పై సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. అయోధ్య బాలరామచంద్ర స్వామి గోవింద గోవింద. తృతీయోధ్యాయ 3వ కథ ప్రారంభ. నక్షత్రం పువ్వులు చేతులు పట్టుకొని కథ అనుకుంటూ కూర్చోండి. పూర్వము పులకాముకుడనే ఒక రాజు కలవాడు. అతడు ఇంద్రియులను జయించినవాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినము దేవాలయానికి పోవచ్చు బ్రాహ్మణులకు విశేష దానం చేయుచుండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము గలది. ఆ దంపతుల ఘనాడు భద్రశిల నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా సాధువనొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారమునకై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతాన్ని చూచి తన పడవను బొడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఈ విధంగా అన్నారట. ఓ రాజా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతం చేసిన ఏమి ఫలితం వచ్చును? దయతో విషయమంతను చెప్పుమని కోరిన వాడాజను. అందులోకి ఈ విధంగా చెప్పెదరంగను. నాయన, పుత్ర సంతానము కొరకు మేము సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచున్నాము. ఆ వ్రత విధానం కూడా చెప్పి అక్కడే అదృశ్యమైన వాడాలనట. ఆ వైశ్యుడు నిన్న వెంటనే తన ఇంటికి వెళ్ళి తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా, నాకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన వాడాజను. ఒక దినమున లీలావతి గర్భాపరమి భర్తతో సుఖించి గర్భవతి అయి 9 మాసములు మోసి 10వ మాసమున ఒక కుమార్తెని కనెను. ఆ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుంటుంది. ఆ కళావతి
శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమవుతున్నాడు. అప్పుడు లీలావతి భర్తను చూచి నాద మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది కదా. సత్యనారాయణ స్వామి అనుగ్రహించి సంతానం కలిగింది కనుక వ్రతము చెయ్యు అని పలికిన వాడాలి. అందుల గదడు అమ్మాయి వివాహ కాలమున వ్రతం చేస్తానని అన్నప్పటికీ ఆమెకు సమాధానపరిచి వ్యాపారమునకై పట్టణంలోకి బయలుదేరిన వాడాజను. కొంతకాలం గడిచిన తర్వాత కళావతికి యుక్త వయస్సు వచ్చుట చూచి ఒక సేవకుని పిలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుని తీసుకురమ్ము అని చెప్పి పంపిన వాడాజను. ఆ సేవకుడు వెంటనే కాంచన నగరమునకు పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చి కళావతికిచ్చి మహావైభవంగా పెళ్లి చేసెను. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్య